తెలంగాణ రాష్ట్రంలో ఫార్ములా ఈ రేస్ కేసు రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఇప్పటికే కేసు నమోదైంది. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ను విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అవినీతి నిరోధక శాఖకి లేఖ రాస్తూ ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరారు. ఫార్ములా రేస్ అనుమతి లేకుండా హెచ్ఎండిఏ అగ్రిమెంట్పై సంతకాలు చేయడం, 55 కోట్ల రూపాయల విదేశీ కరెన్సీ చెల్లించడంపై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ ఫార్ములా కేసులో ఫిర్యాదుదారుడు దానకిషోర్ను దాదాపు 7 గంటల పాటు విచారించింది. ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది ఏసీబీ. దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ విచారణ ప్రారంభించనున్నారు. దానకిషోర్ నుంచి పలు కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనపరుచుకున్నారు. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే హెచ్ఎండిఏ నుంచి నిధులు బదిలీ అయినట్లుగా దానకిషోర్ ప్రభుత్వానికి వెల్లడించిన సంగతి విదితమే. దానకిషోర్ వాంగ్మూలం ఆధారంగా ఈ కేసును ఏసీబీ దర్యాప్తు ప్రారంభించనుంది. త్వరలో కేటీఆర్, అరవింద్ కుమార్లకు నోటీసులు జారీ చేయనుంది. దానకిషోర్ వాంగ్మూలాన్ని బట్టి వారిద్దరిని ప్రశ్నించే అవకాశం ఉంది. దానకిషోర్ వద్ద తీసుకున్న పత్రాలను వారి ముందు ఉంచే అవకాశం ఉంది. ఈ కేసులో మరో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇలా ఉండగా ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ కూడా ఫార్ములా ఈ రేస్ విషయంలో నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు మొదలుపెట్టింది. ఈడీ కూడా ఇదే కేసులో కేటీఆర్కు త్వరలోనే నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఇప్పటికే రాష్ట్రంలో ఓటమి తర్వాత కేటీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఏం చేసినా కూడా ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. ఒకవేళ ఫార్ములా ఈ రేస్ కేసులో తనను అరెస్ట్ చేస్తే దానిని కూడా తనకు మైలేజ్ తెచ్చే విధంగా మార్చుకోవాలని చూస్తున్నారు. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూద్దాం.